నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం గత ఆగస్టు నెలలో ఉద్యోగస్తుల యొక్క పెన్షన్లకి స్వస్తి చెప్పాలి అనేటటువంటి నిర్ణయానికి అనుగుణంగా నిన్న రాష్ట్ర మంత్రివర్గం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పెన్షన్లకి స్వస్తి పలకాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల అనేక లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇవాటి నుంచి చేరేటటువంటి వాళ్ళకి పెన్షన్లు ఉండబోవు అనేటువంటిది స్పష్టం. ఇది ప్రభుత్వోద్యోగుల యొక్క పదవీ విరమణ చేసిన తర్వాత వారి యొక్క భద్రత మీద చాలా ప్రభావం చూపించేటటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం గురించి చర్చించడానికి ఇవాళ 4 ప్రముఖులు మన స్టూడియోలో ఉన్నారు. చర్చలోకి వెళ్లే ముందు వారిని మీకు పరిచయం చేస్తాను. శ్రీ విపి రామారావు గారు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విషయాల మీద సమగ్రమైన అవగాహన ఉన్న అధికారి. శ్రీ జి పూర్ణచంద్రరావు గారు, రాష్ట్ర ఎన్జీఓల సంఘం మాజీ అధ్యక్షులు, అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షులు. శ్రీ డిఏ సోమయాజులు గారు, ఆర్థిక రంగంలో పేరుగాంచిన నిపుణులు, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాగారుగా పనిచేస్తున్నారు. శ్రీ సిహెచ్ శంకర్రావు గారు, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. కొత్త పింఛన్ పథకం తాలూకు ముఖ్యాంశాలని ఒకసారి తెలుసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం ప్రకారం కొత్తగా కొలువులో చేరేవారికి ఇక పెన్షన్లుండవు. కొత్త పథకం ప్రకారం ఒక ఉద్యోగి తన స్థూల వేతనంలో 10% పింఛన్ నిధికి జమ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం వాటాగా మరో 10% జమ అవుతుంది. ఈ నిధిని జాతీయ స్థాయిలో పింఛన్ నిధి నియంత్రణ అభివృద్ధి సంస్థ పర్యవేక్షిస్తుంది. ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత తాను జమ చేసుకున్న డబ్బును ఒకేసారి ఇచ్చేస్తారు. అయితే అందులో 60% మాత్రం ఆ ఉద్యోగి ఎలాగైనా ఖర్చు చేసుకునే వీలుంది. మిగిలిన 40% మాత్రం మ్యూచువల్ ఫండ్స్ రూపంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగ సంఘాల డిమాండ్లు, మనోగతం వేరే విధంగా ఉంది. ఇటీవలి కాలంలో సగటు జీవితకాలం పెరిగింది. అయితే సమాజంలో వృద్ధుల్లో 11% మందికే సాంఘిక భద్రత ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో పెన్షన్ పథకం రూపురేఖల్నే మార్చేసి 30 ఏళ్లు సేవలందించిన ఉద్యోగులకు వేదన మిగుల్చుతున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 2016 నాటికి వృద్ధుల సంఖ్య సమాజంలో 9% అవుతుందని, వృద్ధాప్యంలో ఆర్థిక సమస్యల్లోకి నెట్టివేయటం సమంజసం కాదని వాదిస్తున్నాయి. ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత తన చివరి వేతనంలో పెన్షన్ రూపేణా 50% కూడా అందడం లేదని, ఇతర దేశాల్లో 70% వరకు ఉందని, చివరకు పాకిస్తాన్లో కూడా 60% వేతనం పింఛన్గా అందుతోందంటున్నారు. అలాగే పెన్షన్ పథకానికి ఇతర దేశాల్లో బీమా రూపంలో రక్షణ కూడా ఉంది. ఇక్కడ అలా కాకుండా ఏకంగా పెన్షన్ పథకాన్ని తొలగించడం సమంజసం కాదంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం సుమారుగా 52 లక్షల మంది ఉన్నారు. వీరి వేతనాలతో పాటు అంతకుముందు రిటైర్ అయిన 34 లక్షల మందికి పెన్షన్లు చెల్లించాల్సొస్తోంది. అంటే మొత్తం ఉద్యోగుల్లో పెన్షనర్లు 66%గా ఉన్నారు. రక్షణ శాఖలో సిబ్బంది కంటే పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులే 10% అధికంగా ఉన్నారు. చెల్లింపుల విషయానికి వస్తే కేంద్రం 1998-99 సంవత్సరంలో 15,346 కోట్ల రూపాయలు పెన్షన్లకే చెల్లించాల్సొచ్చింది. 2002-2003 సంవత్సరంలో 21,172 కోట్లు, 2003-2004లో 23,158 కోట్లు చెల్లించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల వ్యయమే దాదాపు 41,000 కోట్లకు నేడు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్నుల్లో 12.4% కేవలం పింఛన్లకే వ్యయం అవుతోంది. సోమయాజులు గారు, మీతో ప్రారంభిద్దాం. అసలు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అనివార్యమా? ఒక రకంగా చెప్పాలంటే ఇది అనివార్యమయ్యే తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది భారతదేశం మొత్తంలో జరుగుతున్నటువంటి ఒక కొత్త ప్రక్రియ. ఇది లాస్ట్ 10 years తీసుకుంటే పెన్షన్ యొక్క లయబిలిటీ అనేటువంటిది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. ఇది పెరగడమే కాకుండా ఒక ఎసర్టైన్ చేయగలిగినటువంటి ప్రపోర్షన్లో పెరగడం లేదు. ఊహించలేనటువంటి ఊహాతీతంగా పెరుగుతుంది. అది ఈ ప్రపోర్షన్ ఎంత పెద్ద యాక్చువల్గా ఇచ్చినా కూడా 5 ఏళ్ల తర్వాత ఎంత పెన్షన్ ఉంటుంది, 10 ఏళ్ల తర్వాత ఎంత పెన్షన్ ఉంటుంది అనేటువంటి చెప్పలేనటువంటి ఒక పరిస్థితికి వచ్చి ఈ ప్రపోర్షన్స్ అంటే లాస్ట్ 10 ఏళ్లలో చూసుకుంటే 500 కోట్లు ఉండేటువంటి పెన్షన్ 3,000 కోట్లు పెరిగింది అనమాట. అంటే 6 రెట్లు పెరిగింది. అదే టైంలో స్టేట్ రెవెన్యూ కేవలం ఒక 2.5 రెట్లే పెరిగింది. అది ఈ పెన్షన్, ఇంట్రెస్ట్, శాలరీస్ 3 కలిపితే స్టేట్ ఓన్ రెవెన్యూస్ కంటే 1,000 కోట్ల రూపాయలు అధికంగా ఉన్నాయి ఇప్పుడు ఈ సంవత్సరం చూసుకుంటే. ఈ పూర్తిగా అనివార్యమయ్యే ఈ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. పూర్ణచంద్రరావు గారు, ఉద్యోగస్తుల దృష్టికోణం నుంచి చూస్తే ఈ రకమైనటువంటి నిర్ణయం అంగీకారయోగ్యమేనా? ఇది ఉద్యోగులకి చాలా బాధాకరమైన పరిణామం.
అయితే ఇవాళ ప్రభుత్వం చెప్తోంది ఇప్పుడున్నటువంటి ఉద్యోగులకి పెన్షన్స్కి ఇది వర్తించదు. వెన్స్డే నాడు తీసుకున్నటువంటి డెసిషన్ గురువారం నుంచి దీన్ని మేము అమలుపరుస్తున్నామని చెప్పారు. అయితే ఇది రాబోయేటువంటి తరానికైనా సరే చాలా ఇబ్బందికరమైంది కాబట్టి ఉద్యోగ సంఘాలన్నీ కూడా మరి అపోజ్ చేస్తున్నాయి. మేము ఆల్ ఇండియా స్టేట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో కూడా దీన్ని చర్చించి ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఆగస్టులో దీన్ని ఒక క్యాబినెట్ డెసిషన్ ద్వారా తెచ్చిందో ఇదంతా కూడా వరల్డ్ బ్యాంక్ యొక్క ఆదేశాల మేరకు చేసింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా అపోజ్ చేయాలని కూడా మేము ఆలోచించడం జరిగింది. శంకర్రావు గారు, ఏమిటి ఈ రకమైనటువంటి నిర్ణయం వల్ల పడేటటువంటి ఉద్యోగస్తుల మీద పడేటువంటి ప్రభావం ఏమిటి? ఉద్యోగస్తులకు భద్రత లేకుండా తయారైందండి. ఎందుమూలనంటే పూర్వం గవర్నమెంట్లో రిటైర్ అయితే ఆ బేసిక్ పే మూల వేతనం మీద ఇంత పర్సంటేజ్ పెన్షన్ గ్యారంటీడ్ పెన్షన్ వస్తుంది. దాని మీద ధరల అనుగుణంగా టియర్నెస్ పే కింద వచ్చేది. ఈరోజు ఈ 40% ఈ షేర్స్లో కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్లో కానివ్వండి, ఎక్కడైనా పెట్టండి, దాని మీద వచ్చే రిటర్న్తో ఇస్తానంటున్నారు. రిటర్న్ వస్తుందా లేదా అనేది సందేహాస్పదం. ఇవాళ యూటీఐ లాంటి పెద్ద స్కామ్స్లో ఇరుక్కుపోయి యూటీఐ లాంటిదే గవర్నమెంట్ సంస్థ మూలబడ్డప్పుడు ఈ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఈ పెట్టిన స్టాట్యూటరీగా ఉండే ఈ ఫండ్స్లో ఈ డబ్బులు తీసుకెళ్ళి పెట్టినప్పుడు ఇంత అమౌంట్ వస్తుందని రిటైర్ అయిన తర్వాత ఈరోజు ఎవరో చెప్పలేరు. ఎంత పెన్షన్ వస్తుంది ఈరోజు గవర్నమెంట్ చెప్పగలరా? ఈ రోజున్న రేటు ప్రకారం ఇప్పుడున్న మ్యూచువల్ ఫండ్స్ వచ్చే దాని యొక్క ఆదాయాన్ని బట్టి ఇంత వస్తుందని ఒక ఊహింపుగా మనం ఊహింపగలుగుతున్నాం. కానీ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో రిటైర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ రిటైర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, రిటైర్మెంట్ అయిన తర్వాత నా జీతంలో 50% పెన్షన్ వస్తుంది అనేది ఒక కరెక్ట్ ఆదాయం లెక్క వేసుకోవడానికి అవకాశం ఉంది. రామారావు గారు, ఉద్యోగస్తుల దృష్టికోణం నుంచి ఉన్నటువంటి భయాందోళనలు సమంజసమేనా? చాలా సమంజసం అండి. ఎందుకంటే వ్యక్తులకి వారు సర్వీస్లో చేరేటప్పుడు 2 విషయాలు చూస్తారు. సర్వీస్లో మాకు రాబోయే జీతాలు ఏమిటి, మాకు రాబోయే రెమ్యూనరేషన్ ఏమిటి, సర్వీస్ తర్వాత మాకు ఉండేటటువంటి సెక్యూరిటీ ఏమిటి అనేది. మేము చదువుకునే రోజుల్లో పెన్షన్ అంటే డెఫర్డ్ వేజ్ అనేవారు. అంటే అది ఏదో ప్రభుత్వం కానీ ప్రైవేట్ ఎంప్లాయర్ కానీ ఏదో గ్రాటిస్ కింద ఇస్తున్నట్టు కాదు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది ఏమిటంటే వారికి ఇచ్చేటటువంటి జీతాన్ని తగ్గించినట్టుగా పెన్షన్ని తగ్గించడం వల్ల ఒక విధంగా ఈ డెఫర్డ్ వేజ్ తగ్గిపోతుంది కాబట్టి జీతం తగ్గిస్తున్నట్టుగా ఎఫెక్ట్ అన్నమాట. ఇందాక సోమయాజులు గారు చెప్పారు, మన పెన్షను తర్వాత వేజీ శాలరీ తర్వాత ఇంట్రెస్ట్ కలుపుకుంటే ఇంత అవుతుందని. ఇంట్రెస్ట్ దీంతో కలపడం అన్యాయం. ఎందుకంటే ఇంట్రెస్ట్ అనేది ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులను బట్టి వాటి యాక్టివిటీస్ని బట్టి ఉంటుంది, కానీ ఎంప్లాయీస్ని బట్టి డిపెండ్ అవ్వదు. పెన్షన్ వేరే శాలరీ వేరే తీసుకోక్కర్లేదు. టోటల్ కమిట్మెంట్ శాలరీ పెన్షన్ కలిపి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఈ శాలరీ కంటెంట్ పెరగడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏమిటంటే ప్రభుత్వం ఎన్నో యాక్టివిటీస్, వాళ్ళు వెళ్ళవలసిన యాక్టివిటీస్ కానీ వాటిలో కూడా ఎంటర్ అయ్యి దానికి ఎంప్లాయీస్ని పెట్టుకున్నారు. అంటే ఉద్యోగస్తులు రిటైర్ అయిన తర్వాత మనకి భద్రత లేదు అనేటటువంటిది చాలా ఎక్కువగా. సోమయాజులు గారు, కొన్ని దేశాల్లో ఏదో ఒక మినిమం గ్యారంటీ, కనీసమైనటువంటి స్థాయిని నిర్ణయించి సింగపూర్ లాంటి దేశాల్లో ఇస్తున్నారు. అటువంటి ప్రతిపాదన ఏదైనా ఉంది? ఇండియా ఒకటే కాదండి, ఆల్ ఓవర్ ది వరల్డ్ కమర్షియల్ బ్యాంక్లోనే పెట్టాలా, లేదా కమర్షియల్ బ్యాంక్స్లో పెడితే మీకు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. అది 5%, 4%, 3% ఉంటుంది. దాన్ని పెంచాలంటే పార్టీ షేర్లలోనే పెట్టాలి, లేదా మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్పీరియన్స్, షేర్ల మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే అక్కడనే పెట్టాలి. ఈ ప్రపంచం అంతా ఇదే దూరంలో ఉంది. మనం కొత్తగా మనం తెచ్చుకుంటుంది కొత్తది, అది కూడా ప్రాస్పెక్టివ్గా అని చెప్పాను నేను. ఇవన్నీ సేమ్ రిస్క్ అండి. ఇక్కడ ప్రపంచం అంతా కూడా మ్యూచువల్ ఫండ్స్, షేర్లు ఎవడు ఎక్కడ గ్యారంటీలు చేయగలిగినటువంటి లేవు. అక్కడ ఏ సిస్టంలో కూడా గ్యారంటీ చేస్తే దాన్ని షేర్ల బిజినెస్ అనరు. పబ్లిక్ సెక్టర్లో ఉండేవాళ్ళు కానీ, ప్రైవేట్ సెక్టర్, ఇప్పుడు ఇన్ఫోసిస్ కానీ ఎక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఇదే రూల్స్ ఉన్నాయి. ఇది కాంట్రిబ్యూటరీ పిఎఫ్, దీన్ని ఎవరో ఒక పెన్షన్ ఫండ్స్ దాన్ని మేనేజ్ చేస్తే తర్వాత రిటైర్ అయ్యాక ఇంత డబ్బులు ఇవ్వడం అనేటువంటిది ఇప్పుడు అందరినీ ప్రైవేట్ సెక్టర్ లెవెల్కి తీసుకొచ్చారు. ఇప్పుడు పూర్ణచంద్ర గారు, మిగతా చోట్ల మిగతా వాళ్ళకి లేనటువంటి గ్యారంటీ, కనీసమైనటువంటి ఇది ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కావాలని అడగడం, ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇది సమంజసమా? గవర్నమెంట్ అనేది ఒక సోషల్ సెక్యూరిటీ కోసం ఉంది, కానీ ఇట్స్ నాట్ ఏ కమర్షియల్ ఆర్గనైజేషన్. 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఈ ప్రభుత్వానికి పనిచేసి తరువాత ఇంకొక ఏ పని చేసుకోవాలన్నా కూడా వీరు చేసుకోలేని పరిస్థితి వస్తుందన్నమాట. దీన్ని కాంపన్సేట్ చేయడానికి మన చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్లు ఇట్స్ ఎ డెఫర్డ్ వేస్. ఈ పని చేసిన ఈ 30-40 ఏళ్లకి దీనికి తోడు ఇంకొక ఫ్యాక్టర్ కూడా కంట్రిబ్యూట్ అవుతుంది. కాండక్ట్ రూల్స్ అని ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి. వారు ప్రభుత్వ ఉద్యోగం చేసేటప్పుడు వేరే ఇంకొక పని ఏది చేయడానికి వీల్లేదు.
ఇవాళ ఒక రాజకీయవేత్త ఉంటే రాజకీయాలు లేనప్పుడు సినిమాలు తీస్తారు, లేకపోతే వ్యాపారాలు చేసుకుంటారు, అవి ఇట్ ఈస్ పర్మిసబుల్. బట్ వేరేస్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ హీఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు డూ ఎనీథింగ్. అందువల్ల వాళ్ళు ఒక పరిధికి, ఒక చట్టంలో పనిచేస్తున్నారు కాబట్టి ఆ చట్ట పరిధిలో ఇక వేరే చేసుకోవడానికి కానీ వృద్ధాప్యంలో దాచుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితులు, మినిమం లివింగ్ వేజ్ కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం యొక్క విధానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పెన్షన్ స్కీము ఉండాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ఏడాదికి 100 రోజులు పని తిరిగేటువంటి అగ్రికల్చర్ లేబర్ కానీ ఇప్పుడు అందుకే వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నాం, మాకు కూడా ఇవ్వండి అని. సోమయాజులు గారు, ఇవాల్టి నుంచి చేరేటటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి అభద్రత ఉంటుంది, మేము పదవి విరమణ చేసిన తర్వాత అనేటటువంటి దాని మీద ఉంటే సరైనటువంటి మనుషులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపేటటువంటి నైపుణ్యం, సామర్థ్యం, ఆ రకమైనటువంటి స్థాయి, అంత చదువు ఉన్నటువంటి వాళ్ళు వస్తారండి. ఎందుకు రావడం లేదు? ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్తున్నారు కదా, ఇంతకంటే ఎక్కువ రిస్క్ తీసుకొని 3 నెలల్లో ఎంత పెద్ద ఉద్యోగస్తునైనా ఒక చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ని 3 నెలల్లో నోటీస్ ఇచ్చి తీసేయచ్చు. బిగ్గెస్ట్ టాలెంట్ ఇక్కడ ప్రైవేట్ సెక్టర్లో ఉంది కదా. పబ్లిక్ సెక్టర్లో ఇవాళ BHL ఉంది, HMT ఉంది, HAL ఉంది, ECL ఉన్నాయి. ఇటువంటి అన్ని ఆర్గనైజేషన్స్లో కూడా 3 months నోటీసులో ఆల్ ది పీపుల్ కెన్ బి టర్మినేటెడ్ ఎట్ ఎనీ టైం. అయినా కూడా జాయిన్ అవుతున్నారు. అక్కడ టాలెంట్ లేదని మనం చెప్పగలుగుతాం. మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇవాళ టాలెంట్ లేదని చెప్పగలుగుతాం. మనం టాలెంట్కి ఇవి ఇప్పటి నుంచి మనం ప్రాస్పెక్టివ్ ఇస్తున్నాం. ఒక ఆపర్చునిటీ, ఒక ఎంప్లాయీ ఉన్నాడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక ఉద్యోగం వస్తుంది, గవర్నమెంట్ లో ఉద్యోగం వస్తుంది, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఇచ్చేటువంటి జీతాలు, వారికి ఇచ్చేటువంటి భత్యాలు, వారికి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు ప్రభుత్వ రంగంతో పోలిస్తే లేదు. మీరు పొరపాటు పడుతున్నారండి. ప్రైవేట్ తీసేయండి. అక్కడ పబ్లిక్ సెక్టర్ లో మీరు తీసుకుని మీ పక్కన BHL, HMT పబ్లిక్ సెక్టర్ కదా, వాటికి వీటికి వేతనాలు ఏం తేడా లేవు. ఏం లేవండి, ఏం లేవండి. అక్కడ ఏం పెద్ద తేడాలు ఏం లేవు. సేమ్ ఆల్మోస్ట్ ఐడెంటికల్ సిస్టమ్లో ఉన్నారు. అక్కడ కూడా జీతాలు ఇవే స్ట్రక్చర్లు ఉన్నాయి, ఇవే పే స్కేల్స్ ఉన్నాయి సుమారుగాను. అంత తేడాలు ఏం లేవు. దీని అభద్రత, టాలెంట్ వచ్చి జాయిన్ అవుతున్నటువంటిది మనం కరెక్ట్ కానీ గవర్నమెంట్ శాలరీస్కి ఎప్పుడూ టాలెంట్ జాయిన్ అవ్వలేదు. ఇప్పుడు IIT, IIM పాస్ అయిన వాళ్ళు మనకి IAS కేటర్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు అదే ఆ రోజు హిందుస్థాన్ లివరో లేకపోతే సిటీ బ్యాంకు జాయిన్ అవుతే వాళ్ళకి 50,000 రూపాయలు నెలకు వచ్చిందని తెలుసు కూడా ఇక్కడికి వచ్చి 5,000 రూపాయలు జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఒక కొన్ని కారణాలుగా జాయిన్ అవుతారు. ఇది దానికి ఏంటంటే ఆ సోషల్ స్టేటస్, ఆ రెస్పెక్ట్, వీటికి ఉండేటువంటి వాళ్ళ గవర్నర్ ఉంది, గవర్నర్ చీఫ్ మినిస్టర్ ఉద్యోగం ఉంది, చీఫ్ జస్టిస్ ఉద్యోగం ఉంది. నెలకు 10 లక్షల రూపాయలు పోగొట్టుకుని, ఇన్కమ్ పోగొట్టుకుని లాయర్లు జడ్జిగా జాయిన్ అవడానికి వెళ్తున్నారు. పూర్తిగా ఆల్ ది టైమ్ టు సే దట్ దెర్ ఇస్ ఎ ప్రపోర్షనాలిటీ బిట్వీన్ ది టాలెంట్ అండ్ ది ఇన్కమ్ అనేది నేను ఒప్పుకోనండి. ఇండియాలో ఇప్పటి వరకు లేదు, ఫ్యూచర్లో కూడా ఉండబోతుంది. శంకర్రావు, తర్వాత రాజకీయవేత్తలు ఒక్కరోజు పనిచేస్తే ఏమి కంట్రిబ్యూట్ చేయకుండా పెన్షన్ ఇచ్చే ఈ ప్రభుత్వం, పెన్షన్స్ పెంచుకుంటున్న ఈ ప్రభుత్వం, మరి ఎందుమూలాన గవర్నమెంట్ సర్వెంట్ 40 సంవత్సరాల పాటు వేరే ఉద్యోగాలు చేయడానికి అవకాశం లేకుండా కాంట్రాక్ట్ రూల్స్ పెట్టి మరి ఈ డబ్బులు తీసుకుంటున్నప్పుడు, పూర్వం ఈరోజు ఉన్న స్కీమ్ ప్రకారం పాత వాళ్ళకి వాళ్ళు ఏదైతే ప్రావిడెంట్ ఫండ్ కింద కట్టారో టోటల్ అమౌంట్ ఇచ్చి దాని మీద 8% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. మరి ఈరోజు కొత్తగా చేరే వాళ్ళకి నిన్నటి నుంచి వాళ్ళు 10% కట్టడమే కాకుండా ఆ 10%లో ఓన్లీ 60% అమౌంట్ రిటర్న్ ఇవ్వబోతున్నారు వితౌట్ ఇంట్రెస్ట్. ఇందులో ఇంత తేడా ఉంది. ఫైనాన్షియల్ చెప్పారు 10% వీళ్ళది 10% వాళ్ళది కలిపి ఫండ్ లో వేస్తారు. ఆటోమేటిక్గా ప్రావిడెంట్ ఫండ్ ఉండే ఇంట్రెస్ట్ దానికి ఎక్కువ అవుతుంది ఆటోమేటిక్ గాను. ఎంప్లాయీస్ చేతికి ఎందుకు ఇస్తారండి? మీకు అక్యూములేట్ అయ్యి 60% రిటైర్ అయ్యాక ఇస్తారు కదా. అమౌంట్ మాకు ఇస్తున్నారు. ఎప్పుడు టోటల్ అమౌంట్ ఈ రోజు రిటైర్ అయ్యే గవర్నమెంట్ ఎంప్లాయీస్ టోటల్ అమౌంట్ ఇస్తున్నారు. నేను క్లారిఫై చేయండి. కట్టిన దాని ఇప్పుడు మామూలుగా 10% ఇదివరకు GPF 10% కట్టి ఊరుకునేవారండి గవర్నమెంట్ ఎంప్లాయీస్. కాంట్రిబ్యూటరీ PF ఇప్పుడు కాంట్రిబ్యూటరీ PF 10% వస్తుంది. దాని మీద దీని మీద కలిపి మామూలు రెగ్యులర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండింటికి వస్తుంది. ఇది అక్యూములేట్ అయ్యి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ 40 years 30 years ఆఫ్ సర్వీస్ తర్వాత రిటైర్ అయ్యేటప్పుడు 60 58 అది కేసు మేబీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఈ డబ్బుల్లో 60% అక్యూములేట్ అయింది ఏదైతే ఉందో ఆ డబ్బులు వీళ్ళకి లంసమ్ అమౌంట్ ఒక అమౌంట్ ఇచ్చి బ్యాలెన్స్ 40% IRDA అప్రూవ్డ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు అప్రూవ్ చేసినటువంటి ఏ స్కీమ్ లోనే ఇన్వెస్ట్ చేసుకుని దాంట్లో నుంచి వచ్చేటువంటి రిటర్న్ తీసుకోవచ్చని ఉంది. పూర్ణచంద్రరావు గారు, ఇక్కడ సర్వీసు డబ్బు అనే 2 ఫ్యాక్టర్స్ మీద సమాంతరంగా నడుస్తోంది చర్చ. ఇవాళ బ్యాంకుల్లో కానీ వాటిలో కానీ ఇచ్చారని చెప్తున్నారు. అయితే బ్యాంకులో సర్వీస్ ఇవాళ యాక్చువల్గా టాలెంట్ వర్సెస్ డబ్బు అనేది కూడా ఆలోచన చేస్తే ఒక ఆయన ఎవరైనా ఉద్యోగం మానుకొని పోయాడు, 3 నెలలు నోటీస్ ఇచ్చే ఉద్యోగం మానుకొని పోతే దట్ కెన్ బి ఎంటెస్టెడ్ టు అదర్స్. ఆ రోజున ఒకరోజు ట్రాన్సాక్షన్ చేయొచ్చు, కొంత డబ్బు డిస్పర్స్ అవుతుంది, కొంత కాదు. కానీ గవర్నమెంట్కి ఒక మౌలికమైనటువంటి బాధ్యత ఉంది, కంటిన్యూటీ ఆఫ్ సర్వీస్ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత. ప్రభుత్వ ఉద్యోగులు చేసేటటువంటి విధి నిర్వహణ కొంచెం భిన్నంగా ఉంది కాబట్టి మిగతా వాళ్ళు ఎలా ఉన్నా కూడా వీళ్ళకి పెన్షన్ ఉండి తీరాలంటారా అని కాదు. పెన్షన్ అనేది అందరికీ ఉండాలి. పని చేసేవాళ్ళు ప్రతి వాళ్ళకి ఒక భద్రత కావాలి. ఆ భద్రతలో భాగమే ఈ పెన్షన్ అనేది. ఈ భద్రత అనేది
వచ్చినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్లు మారిస్తే సర్వీసెస్ ఇన్సెక్యూర్ అయిపోతే ప్రజలకి ఈ రాజకీయ పార్టీలు ఏదైతే చేయదలుచుకున్నాయో అవి చేయలేనటువంటి ఒక ప్రమాదం ఈ దేశంలో ఏర్పడబోతాం. 49% కన్నా ప్రభుత్వ ఉద్యోగులకి మన వనరుల మీద ఖర్చు పెట్టబడతల్లా. అయితే ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే రాజకీయ నాయకుల ఇళ్లలో పెట్టిన పూల కుండీలకి నీళ్లు పోయటానికి పెట్టిన మాలీ ఖర్చు కూడా ఉద్యోగుల జలబచ్చాల్లో రాయటము ఇవన్నీ చేస్తే ఉన్నాయి, చాలా ఉన్నాయి. వెనక సామాజికంగా మనం ఆలోచన చేస్తే బాడీ గార్డ్స్ ఉండేవాళ్ళు కాదు ఎమ్మెల్యేలకి. అయితే ఇవాళ రాజకీయ నాయకుడు అసలు బాడీ గార్డ్స్ లేకుండా నడవలేనటువంటి పరిస్థితి ఈ సమాజంలో మరి ముఖ్యంగా మనం చూస్తున్నాం. వీటన్నిటికీ అయ్యే ఖర్చంతా కూడా జీతబత్యాల్లో లెక్క రాసి ఇదంతా ఉద్యోగుల వల్ల ఈ రాష్ట్రం మీద ఖజానా పడిందంటే అది వాస్తవం కాదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి పెన్షన్ తాలూకా వ్యయాన్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం. మన రాష్ట్రం విషయానికి వస్తే 10.5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వారికి వేతనాల రూపేణా 9,685 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. 1993లో పెన్షనర్లు 2.82 లక్షల మంది ఉంటే ఈ ఏడాదికి పెన్షనర్ల సంఖ్య 3.82 లక్షలకు చేరింది. వీరికి 3,093 కోట్లు చెల్లిస్తున్నారు. 2009 నాటికి ఇది 5,263 కోట్లకు చేరుతుందని అంచనా. ఫలితంగా అభివృద్ధి కార్యక్రమాలకి నిధుల్లేక ప్రభుత్వాలు చేతులెత్తేస్తున్నాయి. రామారావు గారు, మీరు అటు ప్రభుత్వం దృష్టికోణం నుంచి ఆలోచించగలరు, ఇటు ఉద్యోగస్తుల దృష్టికోణం నుంచి కూడా ఆలోచించగలరు. ఈ రెండింటికి కూడా సమన్వయకర్తగా వ్యవహరించినటువంటి చీఫ్ సెక్రటరీగా పనిచేశారు మీరు. ప్రభుత్వం వాదనలో ఉద్యోగస్తుల వాదనలో ఏది సబబైనది? ఉద్యోగస్తులకి వాళ్ళ యాంగ్జైటీ, మాకు సెక్యూరిటీ లేదనేది. విదేశాలతో కంపేర్ చేస్తే అక్కడ నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని కానివ్వండి, ఒక ప్రైవేట్ ఎంప్లాయీని కానివ్వండి, సోషల్ సెక్యూరిటీ మెజర్స్ అనేవి ఉన్నాయి. నాకు ఉద్యోగం లేకపోయిందంటే రేపు నేను ఏదైనా జబ్బుబడి ఉద్యోగం లేకపోయినట్టయితే సోషల్ సెక్యూరిటీ పెన్షన్ అనేది వస్తుందన్నమాట. మన దేశంలో ఆ సోషల్ సెక్యూరిటీ పెన్షన్ అనేది సోషల్ సెక్యూరిటీ ఇదే లేదు. ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ వస్తుంది కదా అని చెప్పి మిగతా వాళ్ళకి లేదని ఇది కూడా తీసేయడం సమంజసం కాదు. ఇది తప్పకుండా మిగతా వాళ్ళకి ఒక విధంగా కాకపోతే ఒక విధంగా సోషల్ సెక్యూరిటీ పెన్షన్ లాగా ఎక్స్టెండ్ చేసి అప్పుడు మన బేసిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సొసైటీ డిశ్చార్జ్ చేసిన వాళ్ళం అవుతాం. లేకపోతే ఉన్నది తీసేయడం వల్ల మనం చేస్తున్నది ఏమిటంటే మీరు ఇందాక చాలా పెర్టినెంట్గా అన్నారు, ఎటువంటి వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్లోకి వస్తారు. ఇప్పటికే 30-40 ఏళ్ల క్రితం నుంచి 50 ఏళ్ల క్రితం నుంచి చూసినట్లయితే క్వాలిటీ ఆఫ్ పర్సనల్ దట్స్ కమింగ్, ఏదో సీనియర్ పోస్టు వాటిలో ఉండే స్టేటస్ వదిలేసి యావరేజ్ పోస్ట్కి తీసుకోవాలి మనం. సీనియర్ హయ్యెస్ట్ పోస్ట్ విషయం వదిలేసి యావరేజ్ పోస్ట్ తీసుకునేట్లయితే అప్పుడు వచ్చేటటువంటి క్వాలిటీ 20 ఏళ్ల క్రితం లేదు, 20 ఏళ్ల క్రితం ఉండేటువంటి క్వాలిటీ ఇప్పుడు లేదు. ఇంకా తగ్గించినట్లయితే మీరు థర్డ్ రేట్ పీపుల్తో మేనేజ్ చేయవలసి వస్తుంది. గవర్నమెంట్ థర్డ్ రేట్ పీపుల్తో మేనేజ్ చేస్తే సఫర్ అయ్యేది ప్రజలే అనమాట. అంచేత మీరు ఖర్చు తగ్గించుకోవాలనుకుంటే ప్రభుత్వం సైడ్ నుంచి ఖర్చు తగ్గించుకోవడానికి మీ యాక్టివిటీస్ అన్ని ప్రూవ్ చేయండి. నిజానికి ఏ యాక్టివిటీస్లో ఖర్చు తగ్గించడానికి వీలుంది, ఏ యాక్టివిటీస్ పూర్తిగా క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనం హోటల్స్ రన్ చేయాల్సిన ఒక అవసరం గవర్నమెంట్కి లేదు. ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ని తీసుకురండి, వారి చేత చేయించండి, వారికి చేయవలసిన మీరు పెన్షన్కి స్వస్తి చెప్పడం అనేటటువంటిది సమంజసం కాదు, వాంఛనీయం కాదు. ఎందువల్లనంటే బేసిక్ సెక్యూరిటీ లేకపోయినట్లయితే అట్రాక్షన్ ఆఫ్ సర్వీస్ విల్ గో, వెదర్ ఇట్స్ ప్రైవేట్ సర్వీస్ గవర్నమెంట్ సర్వీస్. ఇందాక ఇన్ఫోసిస్ సంగతి చెప్పారు వారు. ఇన్ఫోసిస్లో 4 ఏళ్ళు పనిచేసిన వాడు మీ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఇన్ఫోసిస్లో యావరేజ్ పోస్ట్లో ఉన్నవాడు ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకంటే 4 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు. ప్రభుత్వానికి ఇంకా వస్తున్నారు కొంతమంది. అంటే ఏంటి, సెక్యూరిటీ ఉన్నది, మాకు ఒక విధంగా ఏ జబ్బు పడినా ఏమైనా కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని చెప్పి కొంత టాలెంటెడ్ పీపుల్ కూడా వస్తున్నారు అనమాట. మనం ఈ ఫెసిలిటీస్ విత్డ్రా చేసినట్లయితే మీకు వచ్చేటటువంటి టాలెంట్ పూర్తిగా డిసిపేర్ అయిపోతుంది. సోమయాజు గారు, దీని గురించి అసలు ఏదైనా కాస్త ఆలోచించి సమీక్షించి పునరాలోచించేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? లేదండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఆల్రెడీ 4 స్టేట్లు ఇంప్లిమెంట్ చేసాయి, మనం కూడా చేస్తున్నాం. ఇది అన్ని స్టేట్లు చేస్తున్నాయి. పాకిస్తాన్లో పదవీ విరమణ చేసినప్పటికీ వచ్చేటటువంటి జీతంలో 60% అతనికి పెన్షన్గా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. వాడు కాంట్రిబ్యూటరీ పిఎఫ్ ఉంది కదా, లేదని కాదు కదా, కాంట్రిబ్యూటరీ పిఎఫ్ ఉంది, ఈపీఎఫ్ ఉంది, 2 కలిపి అంత తక్కువే ఉండదు. మిగిలిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అదే రూల్స్ వస్తాయి వీళ్ళకి కూడా. నేను చెప్తున్నా కదా, పదే చెప్తున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉన్నారు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు, బిహెచ్ఎల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఎంప్లాయీస్ కదా,
వాళ్ళంతా కష్టపడి పనిచేయడం లేదా వాళ్ళు? పెన్షన్ ఉంది కానీ ఫ్యూచరిస్ట్ వాళ్ళకి ఏంది, అందరికి లేవు పెన్షన్స్ లేవండి. ఎవరికి అన్ని కాంట్రిబ్యూటరీ పిఎఫ్. ఆల్రెడీ ఇప్పుడు ఇటువంటి పెన్షన్ స్కీమ్ అండి అవన్నీ. పూర్ణచంద్ర గారు, ప్రభుత్వం దృష్టి నుంచి ఒక్క నిమిషం కూడా చూడడానికి మీరు తయారుగా లేరా? ప్రభుత్వానికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఫ్రీ ఎలక్ట్రిసిటీ పెడతానని ఒక అనౌన్స్మెంట్ చేశారు. దానికి ప్రభుత్వ ఉద్యోగులుగా మా బాధ్యత కూడా ఒక రోజు జీతం ఇచ్చాం, 25 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ ఒక్క సింగిల్ ఇన్స్టిట్యూషన్ కూడా అంత డబ్బులు ఇవ్వాలా? ఎందుకు? అక్కడ మాకు బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వం ఎడలా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల ఎడలా మా కర్తవ్యాన్ని మేము తెలుసుకున్నాం కాబట్టి ఈ విషయంలో ఇది కూడా ఆలోచన చేస్తాం. అయితే అసలు ఎవరితో కన్సల్ట్ చేయకుండా వరల్డ్ బ్యాంక్ డిక్టేట్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్డీఏ గవర్నమెంట్ పెడితే దాన్నే మరి వాళ్ళ ప్రభుత్వాన్ని మార్చారు, వాళ్ళ పాలసీలను రివర్స్ చేశామని చెప్పుకునేటువంటి వామపక్షాలు కానీ కాంగ్రెస్ కానీ పాత పద్ధతులనే మరి కొనసాగిస్తూ అవే యొక్క పద్ధతులను కొనసాగిస్తే మరి వరల్డ్ బ్యాంక్ యొక్క అన్ని తిరస్కరించిన తర్వాత కూడా మరి ఈ పార్టీలు అవే ఆలోచన చేస్తే మళ్ళీ మేము కూడా పునరాలోచన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. శంకర్రావు గారు, ఈరోజు ఉద్యోగుల పరిస్థితి చాలా దమనీయంగా ఉందండి. ఎందుకంటే వారు బ్యాంక్స్తో కంపేర్ చేస్తున్నారు, ఇన్ఫోసిస్తో కంపేర్ చేస్తున్నారు, లేకపోతే సత్యం కంప్యూటర్స్తో కంపేర్ చేస్తున్నారు. స్ట్రక్చర్ చూస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ 10 ఏళ్లకో 12 ఏళ్లకో పే కమిషన్ వస్తుంది. డిఏ మెర్జర్ స్కేల్స్ తప్పితే యాక్చువల్గా లివింగ్ వేజ్, ఈరోజు ఐఎల్ఓ చెప్పినట్టు లివింగ్ వేజ్ అనేది ఏ గవర్నమెంట్ ఇవ్వటం లేదు. ఈ యొక్క సోషల్ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఓల్డ్ పెన్షన్ రిస్టోర్ చేయాలి, న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్లో 1/1/2004 నుంచి పెట్టిన దాన్ని మేము కండెమ్ చేస్తూనే ఉన్నాం. వీఆర్ టేకింగ్ ఆల్ ది హెల్ప్ ఫ్రమ్ ఆల్ ది పీపుల్. వీ వాంట్ టు ఫైట్ విత్ ది గవర్నమెంట్ ఆన్ దిస్. పింఛన్ల రంగంలో సంస్కరణలు ఎలా ఎప్పుడు ప్రారంభమయ్యాయో ఒకసారి పరిశీలిద్దాం. పింఛన్లకు సంబంధించిన చరిత్రను పరిశీలిస్తే ప్రపంచం మొత్తం మీద పింఛన్ రంగంలో సంస్కరణలు మొదట చిలీలో ప్రారంభమయ్యాయి. అక్కడ పింఛన్ నిధిని స్వేచ్ఛగా నిర్వహిస్తున్నారు. నిర్వహణలో ప్రభుత్వ పర్యవేక్షణ, పూర్తి భద్రత ఉంది. పింఛన్పై 14% రాబడి ఉండడంతో ఉద్యోగులకు కూడా ఊరటగా ఉంటోంది. అమెరికాలో ఉద్యోగులకు 401K ప్లాన్ అనే పథకం అమల్లో ఉంది. ప్రపంచం మొత్తం మీద ఉద్యోగులకు అమలవుతున్న పింఛన్ పథకాలలో సింగపూర్లో అమలవుతున్నది అత్యుత్తమమైనదిగా చెబుతున్నారు. అక్కడ ఉద్యోగుల పెన్షన్కు ప్రభుత్వం పూర్తి భద్రతనిస్తోంది. బ్రిటన్లో మాత్రం పెన్షన్ పథకం సంక్షోభంలో ఉంది. అంత హడావిడిగా ఇది మీరు అమలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందండి? హడావుడి అంటే ఏ రోజు తీసుకున్న హడావుడే కదా. ఆ రోజు ఏది డెసిషన్ అని ఏ రోజు తీసుకుని ఆ రోజు ఎందుకని అడగచ్చు కదా ఎప్పుడైనా. సెంట్రల్ గవర్నమెంట్ 23 ఆగస్టు నాడు ఎందుకు తీసుకున్నారు లాస్ట్ ఇయర్ అంటే ఏదో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ దీని మీద అసలు పునరాలోచన అనేటువంటిది కాబట్టి గవర్నమెంట్ తీసుకోవచ్చు. ఉద్యోగ సంఘాలతో కూడా సంప్రదించి ఒక థింకింగ్ వచ్చి ఉంటున్నట్లయితే బాగుండేది. అది నేను ప్రభుత్వానికి చెప్పేది. బిఫోర్ టేకింగ్ ఎనీ పాలసీ డెసిషన్స్ యూ టేక్ ది యూనియన్స్ ఇంటూ కాన్ఫిడెన్స్. వాళ్ళతో కూడా చర్చించండి. ఎట్లా మనం చేద్దామని ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తే అది ప్రభుత్వానికి మంచిది, ప్రజలకి మంచిది, ఉద్యోగులు కూడా మంచిది. రామారావు గారు, మీరు ఇచ్చే సలహా ఏమిటి ప్రభుత్వానికి? ముఖ్యంగానండి ఈ విషయంలో పే రివిజన్ కమిషన్ ఎలా అయితే పే స్కేల్స్ చూస్తారో పెన్షన్ రివిజన్కి కూడా థరోగా ఎగ్జామిన్ చేసి బాగా ఎంప్లాయీస్ అసోసియేషన్స్ కానివ్వండి, ఇంటలెక్చువల్స్ కానివ్వండి, అందరితోనూ డిస్కస్ చేసి ఒక కన్క్లూషన్కి రావాలి. పే, పెన్షన్ ఇవి రెండు దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వన్ అండ్ ది సేమ్ థింగ్. అంతేగాని పే వేరు పెన్షన్ వేరు అని అనుకోవాల్సిన అవసరం లేదు. అయితే ప్రభుత్వం యొక్క ఖర్చులు పెరుగుతాయనేది మాత్రం వాస్తవమే. సోమేశ్వర గారు చెప్పినటువంటి ఫిగర్స్లో ఒకటేమిటంటే పెరుగుతున్న ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ కూడా ఎందువల్ల పెరిగిందంటే 5th పే కమిషన్ రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు కొన్ని విషయాల్లో వారు మునుపున్నటువంటి రాంగ్ స్టెప్స్ని కరెక్ట్ చేయడం కూడా జరిగిందనమాట. సడన్గా పెరిగింది కానీ ఆ రేట్ ఆఫ్ చేంజ్ ముందు కూడా ఉంటుందని అనుకోవడం కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది నాకు. ఇంత పర్సంటేజ్ ఇంక్రీజ్ సంవత్సరం ఉండదు. ప్రభుత్వం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే వారి యాక్టివిటీస్లో ఎంత మటుకు ప్రూవ్ చేసుకుని ఏ ముఖ్యమైన యాక్టివిటీస్ తీసుకోవాలి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతవరకు స్ట్రెంగ్త్ దాన్ని బట్టి రెగ్యులేట్ చేసుకోవచ్చు. రెండోది అకౌంటబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెట్టవలసిన అవసరం చాలా ఉంది. వారు కూడా ఒప్పుకుంటారని నేను అనుకుంటాను. ఎందువల్లంటే మన దేశంలో మనం ఇన్కాంపిటెంట్ పీపుల్ని టాలరేట్ చేయగలిగిన పరిస్థితి పోయింది. వీ హ్యావ్ టు గెట్ ఎక్సలెంట్ బ్యూరోక్రసీ అండ్ మనం చాలా కష్టపడి దానికి కృషి చేయాలన్నమాట. అకౌంటబిలిటీ పూర్తిగా ఉన్నట్లయితే కొత్త పోస్ట్ శాంక్షన్ చేస్తున్నప్పుడు రిక్వైర్మెంట్ ఉందా లేదా అని థరోగా ఎగ్జామిన్ చేసి టెంపరీ రిక్వైర్మెంటా లాంగ్ టర్మ్ రిక్వైర్మెంటా అని చూసుకుని అనవసరంగా ఎంప్లాయీస్ని
పెంచకుండా అవసరమైన చోట మాత్రం పెంచుతూ వెళ్ళినట్లయితే ఎక్స్పెండిచర్ కంట్రోల్ చేసుకోవడానికి, ఇన్ఎఫిషియన్సీ రాకుండా ఎక్స్పెండిచర్ కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు ఇటువంటి స్టెప్స్ ఉన్నాయితే ఇన్ఎఫిషియన్సీ పెరుగుతుంది అండ్ ఎక్స్పెండిచర్ ఏమాత్రం తగ్గుతుందో చూడవలసి ఉంటుంది. ఎందువల్లంటే ఇప్పుడు ఇందాక వారు ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, ఇది ఉంటుంది అన్నారు. ఆ క్లారిటీ ఇప్పుడు వారు చెప్పేదాకా ఎక్కడ పేపర్లో రాలేదన్నమాట. ప్రావిడెంట్ ఫండ్, కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, రెండోది పెన్షన్ ఈ ఫండ్ క్రియేట్ చేస్తానని. ఈ క్లారిటీ కూడా కావాలన్నమాట, క్లారిటీ ఆఫ్ థింకింగ్ కావాలి. మన ఫండ్స్ అన్ఫార్చునేట్లీ మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ 10-15 ఏళ్ళలో ముఖ్యంగా, అంతకు ముందు నుంచి కూడా ఫండ్ మేనేజ్మెంటు వీ హ్యావ్ నాట్ బిన్ వెరీ గుడ్ ఎట్ ఫండ్ మేనేజ్మెంట్. అంటే ఊరికే హర్షద్ మెహతా పేరును కేతన్ పారిక్ పేరు చెప్పడం కాదు, జనరల్గా కూడా యూటీఐ కానివ్వండి, మిగతా సంస్థలు కానివ్వండి, ఫండ్ మేనేజ్మెంట్ చాలా ఇంపర్ఫెక్ట్గా ఉంది. దానిలో ఎంత ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలిగితే అంత ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చినట్లయితే కొంతవరకు ఇటువంటి స్టెప్స్కి మినిమం పెన్షన్ గ్యారంటీ చేస్తున్నట్లయితే, ఇంత పెన్షన్ ఇమ్మని కాదు, మినిమం పెన్షన్ గ్యారంటీ చేసి కొంత అమౌంట్ ఈ విధంగా చేస్తామని అన్నట్లయితే ఎంప్లాయీస్ దగ్గర నుంచి కూడా సపోర్ట్ రావచ్చు. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేటటువంటి వారికి పెన్షన్ ఉండదు అనేటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడానికి దాని కారణాలు దానికి ఉండొచ్చు. కానీ ఉద్యోగస్తుల్లో మాత్రం అభద్రతా భావం పెరుగుతుంది అనేటటువంటి అభిప్రాయం సర్వత్రా వినపడుతోంది. ఆ అభద్రతా భావం వల్ల ఉద్యోగాల్లో చేరేటటువంటి వారి యొక్క సామర్థ్యం, వారి నైపుణ్యత, వారి యొక్క స్థాయి ఏ రకంగా ఉంటుంది, ప్రభుత్వంలో చేరేటటువంటి వాళ్ళ సామర్థ్యం ప్రభుత్వం మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తుంది అనేటటువంటిది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యోగాలు, పెన్షన్లు అనేటువంటి అంశం మీద చర్చ ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.